ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 90 నుంచి 97 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారు. 1 1930ల నాటికి, 2 1940ల నాటికి, 3 1950ల నాటికి, 4 1960ల నాటికి. ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారు. 1 1930ల నాటికి, 2 1940ల నాటికి, 3 1950ల నాటికి, 4 1960ల నాటికి. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం? లెనిన్, అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ను హిందీలో రాశారు. 1 ఆర్ఎస్ అవస్థి, 2 ఎన్డి విద్యాలంకర్, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 నెహ్రూ. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం? లెనిన్, అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ను హిందీలో రాశారు. 1 ఆర్ఎస్ అవస్థి, 2 ఎస్డి విద్యాలంకర్, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 నెహ్రూ. తూర్పు ప్రజల సమావేశం ఎప్పుడు జరిగింది? 1 1930, 2 1920, 3 1940, 4 1945. తూర్పు ప్రజల సమావేశం ఎప్పుడు జరిగింది? 1 1930, 2 1920, 3 1940, 4 1945. ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉంది అని రాసినది. 1 నెహ్రూ, 2 విద్యాలంకర్, 3 ఆర్ఎస్ అవస్థి, 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని రాసినది 1 నెహ్రూ, 2 విద్యాలంకర్, 3 ఆర్ఎస్ అవస్థి, 4 రవీంద్రనాథ్ ఠాగూర్. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేసరికి యుఎస్ఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖచిత్రంపైకి తెచ్చింది? ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చింది. 1 సామ్యవాదాన్ని, 2 స్వతంత్రాన్ని, 3 స్వేచ్ఛను, 4 లౌకికమును. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుఎస్ఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖచిత్రంపైకి తెచ్చింది? ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చింది. 1 సామ్యవాదాన్ని, 2 స్వాతంత్రాన్ని, 3 స్వేచ్ఛను, 4 లౌకికాన్ని. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలు ఎవరి అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దానిని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించలేదు. 1 సాంప్రదాయవాదులు, 2 బోల్షివిక్లు, 3 జాతీయవాదులు, 4 కమ్యూనిస్టులు. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దాన్ని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించలేదు. 1 సాంప్రదాయవాదులు, 2 బోల్షివిక్లు, 3 జాతీయవాదులు, 4 కమ్యూనిస్టులు. అంతర్జాతీయ సామ్యవాద బోల్షివిక్ మద్దతుదారుల సమాఖ్య. 1 జాతీయ సమాఖ్య, 2 యూనియన్ ఆఫ్ వర్కింగ్, 3 కమ్యూనిస్ట్, 4 కమిటర్న్. అంతర్జాతీయ సామ్యవాద బోల్షివిక్ మద్దతుదారుల సమాఖ్య. 1 జాతీయ సమాఖ్య, 2 యూనియన్ ఆఫ్ వర్కింగ్, 3 కమ్యూనిస్ట్, 4 కమిటర్న్. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్ట్ చేశారు? 1 656 మందిని, 2 20,000 మందిని, 3 25,000 మందిని, 4 5,580 మందిని. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్ట్ చేశారు? 1 656 మందిని, 2 20,000 మందిని, 3 25,000 మందిని, 4 5,580 మందిని. దీనిలాగా అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. 1 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా, 2 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రియా, 4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రీక్. దీనిలాగా అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి. 1 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా, 2 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రియా, 4 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రీక్. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారు. 1 1939 నాటికి, 2 1929 నాటికి, 3 1930 నాటికి, 4 1937 నాటికి. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారు. 1 1939 నాటికి, 2 1929 నాటికి, 3 1930 నాటికి, 4 1937 నాటికి. సోవియట్ యూనియన్ పేదలకు ఆహారం సమకూర్చింది, కానీ అది తన పౌరులకు అవసరమైన దేనిని హరించింది? 1 ధనాన్ని, 2 స్వాతంత్రాన్ని, 3 మౌలికతను, 4 స్వేచ్ఛను. సోవియట్ యూనియన్ పేదలకు ఆహారం సమకూర్చింది, కానీ అది తన పౌరులకు అవసరమైన దేనిని హరించిందంటే 1 ధనాన్ని, 2 స్వాతంత్రాన్ని, 3 మౌలికతను, 4 స్వేచ్ఛను. ఎప్పటి నుండి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైంది? 1 ఫిబ్రవరి 4వ భాగం, 2 ఫిబ్రవరి 3వ భాగం, 3 ఫిబ్రవరి 2వ భాగం, 4 ఫిబ్రవరి 1వ భాగం. ఎప్పటి నుండి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైంది? 1 ఫిబ్రవరి 4వ భాగం, 2 ఫిబ్రవరి 3వ భాగం, 3 ఫిబ్రవరి 2వ భాగం, 4 ఫిబ్రవరి 1వ భాగం. ఏది ఏమైనప్పటికీ రష్యాలో ఏ రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా దావానంలా వ్యాపించింది. 1 కార్మిక రాజ్యం, 2 స్వేచ్ఛా రాజ్యం, 3 లౌకిక రాజ్యం, 4 నిరంకుశ రాజ్యం. ఏది ఏమైనప్పటికీ రష్యాలో ఏ రాజ్యం ఏర్పడటానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా దావానంలో వ్యాపించింది. 1 కార్మిక రాజ్యం, 2 స్వేచ్ఛా రాజ్యం, 3 లౌకిక రాజ్యం, 4 నిరంకుశ రాజ్యం. ఎవరు
ది బర్త్ ఆఫ్ రష్యా ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారు. 1 ఆర్ఎస్ అవస్థి, 2 నెహ్రూ, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 ఎస్డి విద్యలంకార్. ఎవరు ది రీబర్త్ ఆఫ్ రష్యా ది సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారు. 1 ఆర్ఎస్ అవస్థి, 2 నెహ్రూ, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 ఎస్డి విద్యలంకార్. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని కార్మిక శిబిరాలకు ఖైదు చేశారు? 1 3763 మందిని, 2 3673 మందిని, 3 25000 మందిని, 4 5580 మందిని. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని కార్మిక శిబిరాలకు ఖైదు చేశారు? 1 3763 మందిని, 2 3673 మందిని, 3 25000 మందిని, 4 5580 మందిని. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారు. అంటే యుఎస్ఎస్ఆర్లోనే గుర్తించారంటే కరెక్ట్ ఆన్సర్ 3 1950ల నాటికి. ఎప్పటికీ యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వ పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారంటే కరెక్ట్ ఆన్సర్ 3 1950ల నాటికి. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం, లెనిన్ అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ను హిందీలో రాశారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఆర్ఎస్ అవస్థి. 1920-21లో ఎవరు రష్యన్ విప్లవం, లెనిన్ అతని జీవితం, అతని ఆలోచనలు, తర్వాత కాలంలో ది రెడ్ రెవల్యూషన్ హిందీలో రాశారంటే ఆర్ఎస్ అవస్థి. కరెక్ట్ ఆన్సర్ 1. తూర్పు ప్రజల సమావేశం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2 1920లో. తూర్పు ప్రజల సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1920లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 2. ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని రాసినది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని రాసిన కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ 4. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుఎస్ఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖ చిత్రంపైకి తెచ్చింది, ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 1 సామ్యవాదాన్ని. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి యుఎస్ఎస్ఆర్ దేనిని ప్రపంచ ముఖ చిత్రంపైకి తెచ్చింది, ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చిందంటే సామ్యవాదాన్ని. కరెక్ట్ ఆన్సర్ 1. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దానిని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించలేదు? కరెక్ట్ ఆన్సర్ 2 బోల్షివిక్లు. యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలు ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్న విధానాన్ని, దానిని నడిపిస్తున్న పద్ధతిని పూర్తిగా ఆమోదించలేదంటే బోల్షివిక్లు అధికారాన్ని చేజిక్కించిన విధానాన్ని, నడిపిస్తున్న పద్ధతిని వాళ్ళు ఆమోదించలేదు. కరెక్ట్ ఆన్సర్ 2. అంతర్జాతీయ సామ్యవాద బోల్షివిక్ మద్దతుదారుల సమాఖ్య. కరెక్ట్ ఆన్సర్ కమిర్టన్. అంతర్జాతీయ సామ్యవాద బోల్షివిక్ మద్దతుదారుల సమాఖ్య ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4 కమిర్టన్. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్టు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 3 25,000 మందిని. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 మధ్య ఎంతమందిని అరెస్ట్ చేశారండి గవర్నమెంట్? 25,000 మందిని. కరెక్ట్ ఆన్సర్ 3. దీనిలాగా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయి? కరెక్ట్ ఆన్సర్ 2 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. దీనిలాగా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భవించాయంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 1 1939 నాటికి. ఎప్పటికీ దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారంటే 1939 నాటికి. కరెక్ట్ ఆన్సర్ 1. సోవియట్ యూనియన్ ప్రజలకు ఆహారం సమకూర్చింది, కానీ అది తమ పౌరులకు అవసరమైన దేనిని హరించిందంటే కరెక్ట్ ఆన్సర్ 4 స్వేచ్ఛను. సోవియట్ యూనియన్ పేదలకు ఆహారం సమకూర్చింది, ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది, కానీ అది తన పౌరులకు అవసరమైన దేనిని హరించిందంటే స్వేచ్ఛను హరించింది. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పటి నుండి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఫిబ్రవరి 2వ భాగం నుంచి. ఎప్పటి నుండి ఉక్రెయిన్లో వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైంది? ఫిబ్రవరి 2వ భాగం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది ఏమైనప్పటికీ రష్యాలో ఏ రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా దావానంలా వ్యాపించిందండి? కరెక్ట్ ఆన్సర్ 1 కార్మిక రాజ్యం. ఏది ఏమైనప్పటికీ రష్యాలో ఏ రాజ్యం ఏర్పడటానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా దావానంలో వ్యాపించిందంటే కార్మిక రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు ది బర్త్ ఆఫ్ రష్యా ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారు? కరెక్ట్ ఆన్సర్ 4 ఎస్డి విద్యలంకార్. ఎవరు ది బర్త్ ఆఫ్ రష్యా ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యాను రాశారంటే ఎస్డి విద్యలంకార్. కరెక్ట్ ఆన్సర్ 4. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని కార్మిక శిబిరాల్లో ఖైదు చేశారంటే కరెక్ట్ ఆన్సర్ 2 3673 మందిని. రైతు తిరుగుబాటులో ఫిబ్రవరి 1 మరియు మార్చి 15 మధ్య ఎంతమందిని కార్మిక శిబిరాల్లో ఖైదు చేశారంటే 3673 మందిని. కరెక్ట్ ఆన్సర్ 2
అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.